తెలంగాణకు దక్కాల్సిన కృష్ణా జలాలను ఏపీ దోచుకెళ్తుంటే రేవంత్ ప్రభుత్వం మొద్దు నిద్రపోతుందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. కృష్ణా గోదావరి జలాల్లో న్యాయమైన వాటా కోసం కాంగ్రెస్ ఏం చేస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. పాలమూరు రంగారెడ్డిపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. దమ్ముంటే రేవంత్ రెడ్డి ప్రధాని కార్యాలయం ఎదుట ధర్నాకు పిలుపునివ్వాలని ఛాలెంజ్ విసిరారు. నిబద్ధతతోన వాస్తవిక ఆధారాలతోన విషయాల మీద మాట్లాడండి. విషయం మీకు ఉంటే విషయాల మీద మాట్లాడండి, అంతే కదా. నువ్వు మాటలకు ఒకటే మాట. 10 ఏళ్ళు దాటిపోయింది, 11 సంవత్సరాల్లో పడ్డాం. కృష్ణా గోదావరి నదులలో మన న్యాయమైన వాటా కోసం మీరు ఏం చేస్తారో మీ కార్యాచరణ ప్రకటించండి. రాష్ట్రాన్ని ఇంత సుసంపన్నమైన రాష్ట్రంగా తీర్చిదిద్దినాం. ఈ నుంచి ముందరికి తీసుకుపోండి మీకు చేతనైతే. 15 నెలలైంది, ఎలుకలు పడిపోయారు. రియల్ ఎస్టేట్ డమాలు, వ్యవసాయం గుప్పబుల్తా ఉంది. కరెంటు దిక్కులేదు, ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు. ఆటో వాళ్ళ మరణాలు, స్కూల్ పిల్లల మరణాలు, రెసిడెన్షియల్ స్కూల్ పిల్లల మరణాలు, రైతుల మరణాలు, 430 చేరింది రైతుల ఆత్మహత్యలు. వీటి మీద మాట్లాడండి. ఎందుకు జరుగుతున్నాయో చూడండి. మీ నిర్ణయాలను సమీక్షించుకోండి. ఒక్క సామాజిక వర్గమైనా ఇలా తెలంగాణలో మేము సంతోషంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారానండి? ఒక్క సామాజిక వర్గానికి అంటే వృత్తి పనులు వాళ్ళు కానీ, రైతులు కానీ, ఆటో వాళ్ళు కానీ, కూలీలు కానీ, మహిళలు కానీ, వృద్ధులు కానీ, ఆఖరికి పిక్చర్ మీద ఆధారపడే ముసళ్ళలో ఉసురు కూడా తగలేదు కదా మీకు. $4,000 ఇస్తామని, 2,500 ఇస్తామని వాళ్ళని ఠోకరా కొడితే, ఇచ్చిన 2,000 పింఛన్లన్నీ మళ్ళీ 2 నెలలు కట్ చేస్తే, రైతు బంధు అని చెప్పి ఇవాళకి రైతు భరోసా ₹1 ఇవ్వకపోతుంది. మొదటి విడత కేసీఆర్ దాపెట్టిన డబ్బులే ఇచ్చి, 2వ విడతకు వచ్చేవరకు చేతులు లేపేస్తే మాత్రం పైసలు లేవని, 3వ విడత ఇప్పుడు యాసకి ఏమంటే 15 ఇవ్వలేము, 12 ఇస్తామని చెప్పి, ఆ 12లో కూడా ఎకరా, ఆ తర్వాత ఎకరా, ఆ తర్వాత ఎకరా, 3 ఎకరాల వరకు ఇస్తున్నామని ప్రకటించింది. ఈ 3 ఎకరాలలో ఇచ్చినటువంటి దాంట్లో కూడా మేము 3 ఎకరాల నాటికి ఇచ్చే నాటికి ఎంత భూమి ఉంటుందో దాంట్లో 10 లక్షల ఎకరాలు గాయబ్ చేస్తాం. లెక్కలతో పాటు చూపించినారు. రైతు బంధు వేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఎకరా, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు వేసి 10 ఎకరాలు వేసి ఆ తర్వాత పైన ఉన్న వాళ్ళకి ఇస్తాం. సిస్టమ్ ఇది. మేము పాలన మేము దిగిపోయే నాటికి మేము 3 ఎకరాలకు వేసింది. నేనే వ్యవసాయ శాఖ మంత్రిని. 3 ఎకరాల లోపు ఉన్నటువంటి వ్యవసాయ భూమి ఎంత అంటే 67,30,000 పైచలకు ఎకరా. ఇప్పుడు వీళ్ళు 3 ఎకరాల లోపల ఎంత భూమి ప్రకటించింది వ్యవసాయ శాఖ అంటే 58 లక్షల పైచలకు ప్రకటన. అంటే 9.5 లక్షలు, 9,70,000 ఎకరాలు గాయబ్ చేసేసి. గాయబ్ అంటే ఏంది? ఏదో వంక పెట్టి, ఏదో శాఖ పెట్టి వాడు అనర్హుడు అని చెప్పి తీసుకునేస్తారు. 3 ఎకరాల లోపు ఉండేటోడు కూడా అనర్హుడు అయిపోయారా మీకు? పూరబ్బా 10 ఎకరాల పైన ఉన్నోడు ఏ కారణం చేత రాలేదంటే అర్థం చేసుకున్నాం. ప్రతిదీ మోసం, అడుగడుగున మోసం, అడుగడుగున వచ్చాను. ఈ వానాకాలం నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఒక్క కృష్ణానదిలోనే 660 టీఎంసీల నీళ్ళను వాడుకునేది హక్కుకు భిన్నంగా. ఇప్పటికీ వాడుకోవడమే 660 టీఎంసీలు వాడుకునేది ఒక ఆంధ్రప్రదేశ్. సరే వాడుకుంటూ ఇప్పుడు శ్రీశైలంలోకి వెళ్ళి పోయే నీళ్ళు ఆఫ్టేక్ నుంచి పోతాయి. నాగార్జున సాగర్ కుడికాల్లోకి వెళ్ళి 10,000 క్యూసెక్లు ప్రతిరోజు పోతాం. 10,000 క్యూసెక్లు ప్రతిరోజు పోతాం. దీన్ని ఆపండి అని చెప్తున్నా. వాడుకున్నదే ఇప్పటికి ఎక్కువ వాడుకున్నారు. ఇప్పుడు ఎట్లా వాడుకున్నది ఇది ఆపండి అని చెప్తున్నాం. ఇది ఆపమనేటువంటి విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమైనా చర్యలు తీసుకున్నారండి? అవతల చంద్రబాబు నాయుడు ఆల్రెడీ ఎక్కువ వాడుకున్నోడే నోరు తెచ్చి మాట్లాడుతున్నావు నేను వాడుకున్నది కరెక్టే. ఎట్ల నుంచి సముద్రంలో వాడుకున్నా ఏం తప్పుంది అని మాట్లాడుతున్నాడు. మరి ఇది ఎండిపోతున్నాయి పంటలు, దీనికి వచ్చి మాట్లాడరా? నోరు లేదా? ఆపరా నాలుగు సార్లు నీళ్ళను? ఇక అది మేము అడిగేది. దీని మీద మాట్లాడమంటున్నాం. మీరు చేయాల్సింది చేయమంటే గత ప్రభుత్వం వైఫల్యమని మాట్లాడతారు. మీరు మొదలుపెట్టే ప్రాజెక్టులు పూర్తి చేస్తే మనకు ఆ కేటాయింపులలో ఎక్కువ వచ్చేది కదా, తాత్కాలిక కేటాయింపులలో కూడా. 1, 2 మేము మొదలుపెట్టే ప్రాజెక్టులు మొదలుపోకుండా అడ్డం పడిన సైంధవులు మీరే కదా. పాలమూరు రంగారెడ్డి ఫలితాన్ని 2 ఏళ్ళు 3 ఏళ్ల లోపల ఇద్దామంటే
అది సాగదీసేటట్టు చేసే దుర్మార్గులే మీరు కదా, కేసులేసి సిగ్గని కదా ఇట్లా మాట్లాడి. మీరే ప్రాజెక్టులు కట్టారు, మేము కట్టే ప్రాజెక్టుల మీద మీరే కేసులు ఇస్తారు, మీరే ఆపేస్తారు. ఇప్పుడు వచ్చేసి ఆంధ్ర ఎక్కువ వాడుకున్నారు మాట. మేము అదే అంటున్నాం, ఆంధ్ర తన వాటాకు మించి వాడుకుంటున్నది ఇవాళకి కూడా. దీని మీద పోరాటం చేయాలి అని చెప్తున్నాం. మీరు చేస్తలేరు ఆ పోరాటం. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఏమంటున్నాడు? మిగులు జలాలు, ఏట్ల జలాలు సముద్రంలో కొట్టిగా పోతున్నాయి, మేము వాడుకుంటున్నామని అంటున్నాడు. మరి సముద్రంలోకి ఒట్టిగా పోయినాయి చంద్రబాబు నాయుడు వాడుకుంటుంటే, రేవంత్ రెడ్డి వాడుకుంటుంటే ఎవరు వచ్చాక పడ్డారండి? సింపుల్ ముచ్చట. వాడుకునే ప్రయత్నం ఏం చేశారండి మీరు? ఆ వాడుకునే ప్రయత్నం చేయమని కదా మేము కోరుతున్నది. కాబట్టి మీరు ఆనాడు ఇచ్చినటువంటి కానుక తెలంగాణకు బోర్లు, ఫ్లోరైడ్, కరువు, వలసలు, ఆకలి చావులు, అంబలి కేంద్రాలు, గంజి కేంద్రాలు, బలవన్మరణాలు, ఏ గ్రామంలో కూడా సగానికి మించిన జనాభా లేకుండా పుట్ట చేత పట్టుకొని దూర ప్రాంతాలకు వలసపోయినటువంటి ఒక చిత్రం మీ పాలనంతా కూడా. ఈ 10 ఏళ్ల కాలంలో తెలంగాణ పల్లెలలో వచ్చినటువంటి మార్పు మీ కళ్ళకు కనిపిస్తుంది కదా. గ్రామాలు ఎంత బాగుపడ్డాయి, గ్రామాలు ఎంత సుందరంగా అయినాయి. రాష్ట్రం వచ్చినాక 10 ఏళ్ల కాలంలో వ్యవసాయాన్ని స్థిరపరిచి ఒక్కొక్క రంగాన్ని అభివృద్ధి చేసి 10 ఏళ్ల కాలంలో భారతదేశంలో నంబర్ 1 స్థానంలో పెట్టామే తెలంగాణను. ఇట్లా మాట్లాడేటప్పుడు మీకు సిగ్గనిపించదా? అరే ఈ మోతాదుకు వచ్చింది, మాకు చేతనైతే ఈ నుంచి పైకి పోవాలి, కానీ దీన్ని కించపరచొద్దు అనేటువంటి ఒక రాష్ట్రాన్ని, రాష్ట్ర ఆత్మాభిమానాన్ని దెబ్బతీయొద్దు. కేవలం రాజకీయ కసితోనా, మీ అసమర్థతతోనా, కేసీఆర్ స్థాయిలో పనిచేసేటువంటి అవగాహన లేదు, చిత్తశుద్ధి లేదు, ఆ జ్ఞానం లేదు. కాబట్టి ఏదో ఒకటి బురద తీసి మీద తల్లి పారేతున్నారు. తెలంగాణలో సాధారణ రైతులు కూడా క్యూసెక్లు, టీఎంసీల గురించి మాట్లాడుకునే చైతన్యం వచ్చింది. ఎట్లకెళ్ళి వచ్చింది? కేసీఆర్ సాగించిన జలసాధన ఉద్యమ ఫలితం కాదా ఇది? ఒక్కొక్క మండలంలో 45 రోజుల పాటు 2002 నవంబర్ నుంచి 2003 జనవరి 6 దాకా 45 రోజుల పాటు మండలంలో వేలాది మంది, లక్షల మంది ప్రజలను చైతన్యపరిచేటువంటి కార్యక్రమాలు చేస్తాం. ఆయన సాగునీటి యొక్క ఆవశ్యకత ఏంటి, మనం ఎట్లా నష్టపోతున్నాం, తెలంగాణ వస్తే ఎట్లా నీళ్ళు వస్తే ఎట్లా బాగుపడతాయని చెప్పినాం. ఆ అవగాహనతోనే తెలంగాణ వచ్చినాక రైతాంగం ఒక్కొక్కటి చేసుకుంటూ ఇలా చెరువులను దురస్సు చేసి, గుట్టలను దురస్సు చేసి, పాత ప్రాజెక్టులను పూర్తి చేసి, కాలువతో నీళ్లు తెచ్చి, చెక్ డ్యాములు కట్టి తెలంగాణలో ఆకాశం నుంచి చూస్తే కనిపిస్తుంది పచ్చబడ్డ తెలంగాణ. ప్రయాణం చేసి సరైన దృష్టిలోపం లేకుండా చూస్తే కనిపిస్తుంది పచ్చబడ్డ తెలంగాణ. పచ్చబడ్డ తెలంగాణలో అడుగడుగునా కేసీఆర్ కనిపిస్తాడు. మీరు తిడితేనో, శాపనార్థాలు పెడితేనో, బదనాం చేస్తేనో, మాట్లాడితేనో అవతల తగ్గిపోరు, మీరు గొప్పోళ్ళు కాదు. కేసీఆర్ కంటే గొప్ప పని చేస్తే మీరు గొప్పోళ్ళు అవుతారు. కేసీఆర్ను తిడితే, హరీష్ రావు తిడితే మీరు గొప్పోళ్ళు కాదు. లేదా నన్ను తిన్నా ఎవడు గొప్పోడు కాదు. మమ్మల్ని తిన్నంత మాత్రాన వాడు గొప్పోడు కాలేడు ఎవడు కూడా. గత ప్రభుత్వంలో పనిచేసిన నాయకులకు మించినటువంటి గొప్ప ప్రజలకు మేలు, అరే బాగా చేసేటప్పుడు మరగాడు మాకు ఇది అయిందని అనుకోవాలి. గెలిపోవటములు కాదు, గెలుస్తారు, ఓడిపోతారు. ఓ ప్రభుత్వం ఉంటుంది, పోతారు. ప్రజలు ఒకసారి ఒక ప్రభుత్వానికి అవకాశం ఇస్తారు, మరోసారి ఇంకో ప్రభుత్వానికి అవకాశం ఇస్తారు. వాళ్ళ వ్యక్తులు ముఖ్యం కాదు. ఆ ప్రభుత్వ ఆధ్వర్యంలో అవకాశాలు వచ్చిన వాళ్ళు ఏ పని చేసింది అనేది లెక్క.